మతతత్వ ఫాసిస్టు శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గెలుపును కాంక్షిస్తూ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సిపి ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కమ్యూనిస్టులు తమతో కలిసి రావటం అభినందనీయమని అన్నారు. దేశంలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని జానారెడ్డి విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించావా? రైతులంతా కూడా హిందువులే కదా. వాళ్ళు సంవత్సరం పాటు ఉద్యమాలు చేస్తే వాళ్ళకి ఏం చేశావు? నువ్వు వాళ్ళని చంపేశావు. 700-800 మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు. ఇప్పటికీ గిట్టుబాటు ధర పైన ఒక సమగ్రమైన చట్టం తేలేకపోతా ఉంది. అందుకనే 80% ఉన్న హిందువులకు నువ్వు చేసింది ఏమీ లేదు. మతం పేరుతోటి, దేవుని పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఆ సెంటిమెంట్ తోటి ఓట్ వేయించుకొని మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్స్ ని, నాయకుల్ని సంప్రదించుకుంటూ వాళ్ళు ఐక్యంగా ప్రచారాన్ని సాగించడమే కాదు, అందరి సమన్వయంతో ప్రజల్ని చైతన్యపరిచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఆఖరిగా మీకు 2 మాటలు, అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతో, లేకపోతే వాళ్లకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించావా? రైతులంతా కూడా హిందువులే కదా. వాళ్ళు సంవత్సరం పాటు ఉద్యమాలు చేస్తే వాళ్ళకి ఏం చేశావు? నువ్వు వాళ్ళని చంపేశావు. 700-800 మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు. ఇప్పటికీ గిట్టుబాటు ధర పైన ఒక సమగ్రమైన చట్టం తేలేకపోతా ఉంది. అందుకనే 80% ఉన్న హిందువులకు నువ్వు చేసింది ఏమీ లేదు. మతం పేరుతోటి, దేవుని పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఆ సెంటిమెంట్ తోటి ఓట్ వేయించుకొని మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన